నమస్తే. గమ్ గమ్ గణేష ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి పప్ప మోరియా అంటూ గణేష్ మంటపాలు గణనాథుని నామస్మరణతో మార్మోగుతున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు తమ ఇష్ట దైవానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు పలు మంటపాల్లో వెరైటీ గణనాథులు దర్శనమిస్తున్నారు. లంబోదరుడు ఏ విధంగా దర్శనమిస్తున్నారో ఇవాల్టి గమ్ గమ్ గణేష ప్రత్యేక కార్యక్రమంలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో గణనాథుడు పూజలు అందుకుంటున్నారు. వీధి వీధిన వాడవాడలా వెలిసిన వినాయకులు ప్రత్యేక రీతిలో దర్శనమిస్తున్నారు. లంబోదరుడు రకరకాల ఆకారాల్లో కనిపిస్తుండటంతో ఆసక్తిగా తిలకిస్తూ భక్తి శ్రద్ధలు చూపిస్తున్నారు భక్తులు. హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో జై జవాన్ జై కిసాన్ థీమ్తో వినాయకుడు దర్శనమిస్తున్నారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా ఎర్రకోటపై గణనాథుడు జాతీయ జెండాతో కనిపించారు. ఇక ఎర్రకోట నమూనా కింద వైపు ఓవైపు ఎద్దులతో ఉన్న రైతు, మరోవైపు గన్నుతో ఉన్న సైనికుల బొమ్మలను ప్రదర్శించారు. భక్తులకు ఈ థీమ్ విపరీతంగా నచ్చేసింది. జై బోలో మహారాజ్ కి జై అంటూ జై జవాన్ జై కిసాన్ అంటూ తమ భక్తిని చాటుకుంటున్నారు. మూషిక వాహన గణేశ మోదక హస్త గణేశ మూలాధార నివాస మహిమల దేవా. ఇక సికింద్రాబాద్ లోని తారక్ బస్తీలో అంబారీపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు విఘ్నేశ్వరుడు. మరోవైపు స్వామివారికి భజనలు చేస్తున్న విధంగా బొమ్మలు రూపొందించారు. ఇవి కథలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ దృశ్యాలను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. మూషిక వాహన గణేశ మోదక హస్త గణేశ మూలాధార నివాస మహిమల దేవా. అనంతపురంలోని పామిడి పట్టణంలో వెరైటీ వినాయకుడు దర్శనమిస్తున్నారు. సబ్బులు షాంపులతో గణనాథుని రూపొందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భక్తులు మండపానికి చేరుకొని ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. ఇక ఇదే అనంతపురం జిల్లా తాడిపత్రిలోని విజయనగర్ కాలనీలో సైతం వినూత్నంగా వినాయకుడు కనిపిస్తున్నారు. 800 కేజీల ఉల్లిగడ్డలు, 100 కేజీల పాప్కార్న్లతో విఘ్నేశ్వరుణ్ణి అందంగా తయారు చేశారు. ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. ఇక కాకినాడలో అయితే జెమ్స్ చాక్లెట్స్ తో వినాయకుణ్ణి తయారు చేశారు. 16 అడుగుల ఎత్తుండే విగ్రహాన్ని రూపొందించేందుకు 1000 కిలోల చాక్లెట్లను వినియోగించారు. చాక్లెట్ల గణేశుని చూసేందుకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలి వస్తున్నారు. మూషిక వాహన గణేశ మోదక హస్త గణేశ మూలాధార నివాస మహిమల దేవా. ఏకదంత సురేశ సర్వ విఘ్న వినాశ హేరంబాయ హితేశ హితముల నీవా. ఓహో గణపతి పప్ప ఎన్నిన్ని రూపాలప్ప సాహో సాగిలమప్ప దయతో దీవించవా. మము అను నిత్యం తోడుండి కాపాడే దేవా.
మండపంలో ముత్యాల గణపతి కొలువు తీరాడు. వేలాది ముత్యాలతో వినాయకుని అందంగా తీర్చిదిద్దారు. ఊయలపై ఊగుతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు స్వామివారు. మూషిక వాహన గణేశ మోదక హస్త గణేశ మూలాధార నివాస మహిమల దేవా ఏకదంత సురేశ సర్వ విఘ్న వినాశ హేరంబాయ హితేశ హితముల నీవా. ఓహో గణపతి బప్ప ఎన్నిన్ని రూపాలప్ప సాహో సాగిలమప్ప దయతో దీవించవా. మము అను నిత్యం తోడుండి కాపాడే దేవా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ జయ గణేశ. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ముంబైలో మండపాలతో పాటు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల నివాసాల్లో నవరాత్రులు శోభాయమానంగా నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారికి హారతినిస్తున్నారు. ముంబైలో ప్రసిద్ధిగాంచిన లాల్ బాజీ వినాయకుడి సన్నిధికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా నిర్వహించే హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భజనలు చేస్తూ పాటలు పాడుతూ స్వామి పట్ల తమ భక్తిని చాటుకుంటున్నారు. మూషిక వాహన గణేశ మోదక హస్త గణేశ మూలాధార నివాస మహిమల దేవా ఏకదంత సురేశ సర్వ విఘ్న వినాశ హేరంబాయ హితేశ హితముల నీవా. ఓహో గణపతి బప్ప ఎన్నిన్ని రూపాలప్ప సాహో సాగిలమప్ప దయతో దీవించవా. మము అను నిత్యం తోడుండి కాపాడే దేవా. ఇక ఇదే లాల్ బాజీ గణేశుడిని ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే, ఎంపీ రామ్ కథం దర్శించుకున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో సామాన్య భక్తులతో రద్దీ పెరిగిపోయింది. एकदन्तं महाकायं तप्तकाञ्चन सन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकम्. వాణిజ్య నగరం ముంబైలో ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ పాలక్ ముచ్చల్ నివాసంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి పట్టారు. एकदन्तं महाकायं तप्तकाञ्चन सन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकम्. ఇక యాక్టర్ గోవింద నివాసంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆయన సతీమణి సునీత అహుజా ప్రత్యేకంగా అలంకరించిన గణనాథుడు ఆకట్టుకున్నారు. తోటి నటీనటులతో పాటు ఫ్యాన్స్ సైతం గోవింద సునీతల నివాసానికి క్యూ కడుతున్నారు. మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరా. కమెడియన్ భారతి సింగ్ ముంబైలోని ఓ వీధిలో సందడి చేశారు. వినాయకుడికి పూజలు చేయడంతో పాటు డాన్స్ చేసి ఉత్సాహంగా గడిపారు. మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి. వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి.
విలక్షణ నటుడు సోను సూద్ సైతం ముంబైలోని ఓ స్ట్రీట్ లో కనిపించారు. స్థానికులతో కలిసి విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. एकदन्तं महाकायं तप्तकाञ्चन सन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकम् మహారాష్ట్రలోని నాగ్పూర్లో యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ నివాసంలో గణపతి పూజలు అందుకుంటున్నారు. బంధువులు సన్నిహితులతో వారి ఇంటిలో సందడి వాతావరణం నెలకొంది. मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवासा महिमल देवा एकदन्ता सुरेशा सर्वविघ्न विनाशा हेरंबाया हितेशा हितमुल. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సైతం గణనాథుని నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. భక్తులతో కలిసి ఆధ్యాత్మిక క్రతువు నిర్వహిస్తున్నారు. महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागण. మరోవైపు పూణేలో వినాయకుడి రథయాత్ర శోభాయమానంగా జరుగుతోంది. పూలతో అలంకరించిన రథంపై విఘ్నేశ్వరుడు కొలువుదీరారు. ఎద్దులు రథాన్ని లాగుతుండగా భక్తులు ముందుండి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో పూణే వీధులు సందడిగా మారాయి. తమిళనాడులోని తూత్కుడిలో ఎరల్ విలేజ్ యూత్ రూపొందించిన వినాయక మండపం ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా ఉంది. సైనికుడి రూపంలో ఉన్న వినాయకుడు భక్తులతో పూజలందుకుంటున్నారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఆదర్శవంతమైన థీమ్ తీసుకున్న యువకులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम्. ఇది ఇవాల్టి గమ్ గమ్ గణేష ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.